గాంధీ భవన్ లో కాంగ్రెస్ సీనియర్ నేత జగ్గారెడ్డి మాట్లాడుతున్నారు. లైవ్ ద్వారా చూద్దాం. గవర్నమెంట్ చూడడానికి నేను బయట ఉన్నా కానీ నేను లోపల ఉంటే ఆడుతుంటే ఆట వీళ్ళతోటి నేను లోపల ఉంటే నేను టైం బాగుండి నేను ఎమ్మెల్యే ఉండుంటే కేటీఆర్ హరీష్ రావుతో ఆడుకుంటుంటే మంచిగా. అట్లేం లేదు. నాకు తెలుసు వాళ్ళతో ఎట్లా ఆడుకోవాలో. మీరు ఆ బండ్లలో తిరుగుతారు. ఆర్టీసీ యొక్క విలువ మీకు తెలియదు. సోనియా గాంధీ రాహుల్ గాంధీ గారికి తెలుసు ఆ విలువ. ఎందుకంటే వాళ్ళ ఆస్తులు వాళ్ళ చిరాస్తులు అన్నీ కూడా ఆనాడు మహాత్మా గాంధీ కాలం నుంచి తీసుకుంటే నెహ్రూ గారు వాళ్ళ నాయన మోతీలాల్ నెహ్రూ గారు ఉన్న భూములు ఆస్తులు లక్షల కోట్ల ఆస్తులు ఇండిపెండెన్స్ కోసం ఇచ్చేసిన చరిత్ర వాళ్ళది. వాళ్ళకి తెలుసు ఆర్టీసీ బస్సు విలువ ఏందో వాళ్ళకి తెలుసు. సోనియా గాంధీ గారికి రాహుల్ గాంధీ గారికి తెలుసు. కేసీఆర్ కుటుంబానికి తెలియకపోవచ్చు. పిల్లలకు తెలియకపోవచ్చు. ఎందుకంటే పిల్లలు పవర్ రాగానే రోడ్డు మీదకి వచ్చారు కాబట్టి తెలియకపోవచ్చు. ఆ విలువేందో సోనియా గాంధీ రాహుల్ గాంధీ గారు బాగా తెలుసు కాబట్టి సీఎం రేవంత్ రెడ్డి గారు స్టార్ట్ చేసారు తెల్లారే. రోజుకు 400 మంది అంటే ఇప్పుడు 25 రోజులే. ఒక్క బస్సు 4 ట్రిప్పులు అంటే లెక్క చేయండి ఒకసారి. ఎవరు ఇప్పటివరకు తిరిగింది ఎంత తెలంగాణలో? చిన్న 6.5 కోట్లు. 6.5 కోట్ల మంది మెడిసాయి. 6.5 కోట్ల మంది ఈరోజు మహిళలు తెలంగాణ తిరిగిరు ఫ్రీగా. దీనికి నువ్వు సవాలా? నేను కేటీఆర్ని హరీష్ రావుని అడుగుతున్నా. మీకు దీని మీద వస్తారా? డిబేట్కి వస్తారా? మీరు ఎప్పుడు అమరవీరుల జ్ఞాపకార్థంగా మీరు వాళ్ళకి ఇచ్చేది ఏం లేదు. అమరవీరుల కుటుంబాలకు కానీ ఆడికి పోతారు, దండం పెడతారు, మీ పని మీరు చేసుకుంటారు. వాళ్ళ దండాలే స్తూపాలకు. మీ ఆ స్తూపం కాడికి రా అసెంబ్లీ ముందు ఎప్పుడన్నా. మా యూత్ కాంగ్రెస్ ఎన్ఐసి వాళ్ళు వస్తారు, వాళ్ళు చూసుకుంటారు మీ సంగతి అంతా. అరే ఏం ఇదంతా ఏం 10 రోజులకు మీరు ఎప్పుడైనా నేను అడుగుతున్నా బీఆర్ఎస్ కేటీఆర్ని హరీష్ రావుని అడుగుతున్నా. ఆ రోజు మీరు ఎంత సమయం మీకు ఇచ్చిర్రు? మీరు ఎప్పుడైనా బట్టి విక్రమార్క సిఎల్పి నాయకుడిగా మాట్లాడాలంటే ఎప్పుడైనా మైక్ ఇచ్చిరా? మీరు ఇవ్వలేదు. ఎందుకంటే మమ్మల్ని ఏం అడుగుతారో, ఏం ప్రశ్నిస్తారో, ఏం నిలదీస్తారో మీరు ఎప్పుడు ఇవ్వలేదు. కానీ ఆ రోజు స్పీకర్ గారు మరి సిఎల్పి మా ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు మీకు ఇది డెమోక్రసీ, కాంగ్రెస్ డెమోక్రసీ, ఎవరైనా మాట్లాడుకోవచ్చు, మీరు మాట్లాడుకోండి అని మీకు మైకులు స్వేచ్ఛగా వదిలేము. అదేదో 10 రోజులకే మీరు ఏదో అయిపోయిందని చాలా బాధ అనిపించింది మాకు. అది ఈరోజు మా పిఆర్ఓ అంటున్నాడు, హరి అంటున్నాడు, రిపోర్ట్ ఇస్తున్నాడు. గాంధీ భవన్లో రిపోర్ట్ ఉంది. 6.5 కోట్ల మంది మహిళలు ఈరోజు తిరుగుతున్నారంటే ఇంకా 4 ఏళ్లలో ఎంతమంది మహిళలు ఈరోజు ఎంత హ్యాపీగా భారం లేకుండా ప్రయాణం ఒక యాదగిరిగుట్ట పోవచ్చు. తెలంగాణ బస్సు ఎక్కడ పోతే అక్కడ మహిళలు ఫ్రీయే కదా. కాబట్టి ఇది ఈ విషయాన్ని కూడా గమనించాలి. ఇక రెండవది ఆరోగ్యశ్రీ. 10 లక్షలు ఆ రోజు సోనియా గాంధీ రాహుల్ గాంధీ గారు చెప్పిండ్రు, ప్రజలు నమ్మిరు, మాకు ఓటేసిరు, సీఎం రేవంత్ రెడ్డి గారు అమలు చేసేసిండు. ఇప్పుడు అది కూడా 10 లక్షలు. ఇప్పుడు ఇండ్లు అమ్మాల్సిన అవసరం లేదు. ఒక భార్య, ఒక భర్త, భార్య లేకపోతే భార్య, తమ్ముడు బాగా లేకపోతే అన్న, భార్య తల్లికి బాగా లేకపోతే కొడుకు, భర్తకు రాగలేకపోతే భార్య బంగారం అమ్మాల్సిన అమ్మ లేదు, భర్త ఇల్లు గిరి పెట్టాల్సిన అమ్మ అవసరం లేదు. ఆరోగ్యశ్రీ 10 లక్షల వరకు మీరు ఏ పెద్ద దవాఖానకు పోయినా మీకు ఫ్రీ ట్రీట్మెంట్. ఎందుకంటే మీకు ఫ్రీ ట్రీట్మెంట్ విలువ తెలియదు. ఎందుకంటే మీరు ముఖ్యమంత్రి గారి కొడుకులు, బిడ్డలు, మీకు ఈ బాధలు తెలివయి. డబ్బు పెట్టుకున్నోనికే తెలుస్తుంది కదా, పేదోనికే తెలుస్తుంది బాధ ఏందో, కష్టమేందో. కాబట్టి అది మంచి పద్ధతి కాదు. వచ్చిన ఇది ఎన్ని రోజులకు మనము ఈ ఆరోగ్యశ్రీ
సెకండ్ డే రెండు రోజులకే కదా అన్నా చిన్న 2 days 2 రోజులకే అమ్మ 48 అవర్స్లో ఆరోగ్యశ్రీ స్టార్ట్ అయింది. ఉచిత బస్సు ఆరోగ్యశ్రీ ఆరోగ్యం ఇంపార్టెంట్ స్టార్ట్, ఉచితము స్టార్ట్, ఇంకా మిగతా 4 తయారవుతున్నాయి ఇందిరమ్మలు ధర. అచ్చా నేను ఒకటి అడుగుతున్నా కేటీఆర్ గారు హరీష్ రావు గారు, నేను చాలా విషయాలు ఉన్నాయి, మీడియా ఈరోజు కోఆపరేట్ చేయాలి. ప్రభుత్వం మా ముఖ్యమంత్రి గారు, మా క్యాబినెట్, మా డిప్యూటీ సీఎం ఏం చేస్తున్నారు, కాంగ్రెస్ పార్టీ ఏమి ప్రజలకు తెలపాల్సిన బాధ్యత యాజ్ వర్కింగ్ ప్రెసిడెంట్గా కాంగ్రెస్ పార్టీగా మాకున్నది. చిన్న మా సీనియర్ నాయకుడు ఉన్నాడు. మా మీడియా నేను రిక్వెస్ట్ చేస్తున్నా, దయచేసి ఈరోజు మీరు ఆల్ ఛానల్స్ మాకు కోఆపరేట్ చేయండి, సహకరించండి. మా వాయిస్ని జనాలు వినేటట్టుగా మీరు లైవ్లు ఇవ్వండి. ప్రజలకు కూడా తెలవాలి ఇవి చాలా విషయాలు. నేను అడుగుతున్నా కేటీఆర్ని, హరీష్ రావుని అడుగుతున్నా, 9 ఏళ్ల కాలంలో ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆయన కొన్ని రోజుల్లోనే ప్రజాపాలన అంతేనా, ప్రజాపాలన అర్థం చేసుకోండి. ఇది 9 ఏళ్ళు కేసీఆర్ పాలన అన్నారు, ప్రజాపాలన అనలే. కాంగ్రెస్ వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయినాక రేవంత్ రెడ్డి పరిపాలన అనలే, ప్రజా పరిపాలన అన్నాడు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు. ప్రజలారా గమనించండి, మీ తీరు కేసీఆర్ పరిపాలన అనలే. ఈ జ్ఞానం కూడా మీకు లేదు, ఈ జ్ఞానం కూడా మీ నాయనకు లేదు, నీ కొడుకుకు లేదు, నీ మేనన్నుకు లేదు, నీ బిడ్డకు లేదు, నీ ఖాందానికే లేదు ఈ జ్ఞానం. ప్రజలు ఇచ్చిన పరిపాలన ప్రజలు అంటావా, కుటుంబం అంటావా? ఈరోజు ఇందిరమ్మ ఇల్లు దరఖాస్తు ఇస్తున్నారు ప్రజలు పడి ఊర్లల్లో, 2500 కోసం దరఖాస్తు ఇస్తున్నారు అన్న, రేషన్ కార్డు కోసం ఇస్తున్నారు. ఇవన్నీ దరఖాస్తులు నడుస్తున్నాయి ఆల్రెడీ. రేపు 6th లాస్ట్, రేపు కాగానే మళ్ళీ ఎన్ని దరఖాస్తులు వచ్చినాయి, ఎట్లా చేయాలి, ఏందనేది అదంతా నడుస్తున్నది, ఆల్రెడీ సిస్టమ్ నడుస్తున్నది. మరి ఎవరి శాఖలలో వాళ్ళు చాలా బిజీగా ఉన్నారు. ఎప్పుడైనా సరే ఇప్పుడు మా మంత్రులు, మా డిప్యూటీ సీఎం, మా మంత్రులు, సీఎం గారు ఎవరి శాఖలలో వాళ్ళు బిజీ ఉన్నారు. ఇప్పుడు స్వతంత్రంగా నేను మొన్న కూడా ఒకసారి చెప్పిన, మా మంత్రులకు ఇప్పుడు రాత్రిపూట ఇంటికి పోయే టైం కూడా లేదు. ఇప్పుడు ఇంటికి పోయే టైం లేదు. 9 ఏళ్ళ పరిపాలన వచ్చింది, కార్యకర్తల దగ్గర సంతోషం వ్యక్తపరచుకోవడానికి సంబరాలు చేసుకోలేకపోతున్నారు. ఊర్లకి ఇంకా అంటే 9 ఏళ్ళ తర్వాత కాంగ్రెస్ పార్టీ సంబరాలు చేసుకుంటలేము మేము. ఈరోజు సెక్రటరియట్లో మా మంత్రులు, ఎంటైర్ మా క్యాబినెట్ అందరు సీనియర్లే, చాలామంది నాయకులు, వాళ్ళందరూ కూడా 9 ఏళ్ళు సెక్రటరియట్లో ఉన్న బెంచీలు, బల్లలు, కుర్చీలు, ఆ కంప్యూటర్లు అన్ని బూసుపట్టి ఉన్నాయి. 9 ఏళ్లలో పరిపాలన లేదు. ముఖ్యమంత్రి సెక్రటరియట్కి పోయింది లేదు ఆ రోజులల్లో కేసీఆర్. అవన్నీ బూజు పట్టిపోయినాయి 9 ఏళ్లలో. మొన్న సీఎం రేవంత్ రెడ్డి మా క్యాబినెట్ అయిన తర్వాత అవన్నీ దులుపుడికే చాలా టైం పడుతుంది. అన్న ఫైల్ అన్ని ఇట్లా వస్తున్నది. 9 ఏళ్లలో ఫైల్ చూడలే కదా, దుమ్మంతా దులపాలి. ఇప్పుడు ప్రజలను పరిపాలించాలి, ప్రజల కష్టాలను చూడాలి. ఇది మా యొక్క క్యాబినెట్, మా మంత్రులందరూ అన్ని శాఖల మంత్రుల పనిచేస్తున్నారు. మొన్ననే ఇది కాళేశ్వరం బ్రిడ్జ్ స్తంభం
మేడిగడ్డ. ఏం జరుగుతున్నది? ఏదైనా బ్రిడ్జ్ స్తంభం వంగిపోవడం ఉన్నదా ఎడన్నా? ఇది పిల్లల పరిష్కారం అయ్యే కథ ప్రాజెక్ట్ అన్నా? ఏం మజాకా ఏంది ఇదంతా? ఎవని పైసా, ఎవని లెక్క, ఎవని జాగీరు, ఎవని జాగిరు? ఎప్పుడన్నా కాంగ్రెస్ పరిపాలనలో డ్యాములు కట్టిన ఏమన్నా ఊసిపోయాడ స్తంభాలు ఊసినట్టు కనబడ్డది? ఎప్పుడన్నా క్రాక్లు వచ్చినట్టు కనబడ్డది ఏడన్నా? మొన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇరిగేషన్ మినిస్టర్, పొన్నం ప్రభాకర్ గారు, శ్రీధరబాబు గారు, పొన్నులేటి శ్రీనివాసరెడ్డి గారు, జీవన్ రెడ్డి గారు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, ఎంటైర్ క్యాబినెట్ పోయింది మొత్తం. ఇదంతా ఒక సిస్టమ్ నడుస్తున్నది మొత్తం. అన్నీ కూడా చెక్ చేస్తున్నారు అంతా. ఇప్పుడు రైతులకు రుణమాఫీ కూడా వీళ్ళు మాట్లాడతారు. మీరు ఈ రుణమాఫీ మీద మాట్లాడే నైతిక హక్కు అటు కేసీఆర్ గారు కానీ ఇటు కేటీఆర్కి హరీష్ రావుకి ఉందా? మీరు మనుషులేనా అసలు? మీద నోరా లేకపోతే ఇంకేదన్నా? అది నోరా మోర్యా? నోరు అయితేనేమో శుభ్రంగా మాట్లాడవచ్చు, మోరు అయితేనేమో మురికి ముచ్చట్లేనా మీకు? మీరా 2 లక్షల రైతు రుణమాఫీ 25 రోజులు అయ్యింది. మీరు 1,00,000 రూపాయలకు 4 ఏళ్ళు టైం తీసుకున్నారు, 4 కిస్తీలు. 1,00,000 మాఫీ కాలేదు, మళ్ళీ 1,00,000 రూపాయలు మిత్తి అయింది. ఈడనేమో ఈడ మాకేమైనా ఖజానా ఉంచిపోయినారు మీరు? పెద్ద పెద్ద రంధ్రాలు చేసిపోయారు ఈడ. ఖజానా ఇచ్చినారా మీరు మాకు? కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు ఏమో ఈడ పెద్ద గుంతలు తవ్విపోయారు ఈడ మీరు. మా ఫైనాన్స్ మినిస్టర్ డిప్యూటీ సీఎం నెత్తి వాళ్ళ కొట్టుకుంటున్నాడు. ఇదేం పంచాయతీ రా నాయన? ఈ 6 లక్షల పంచాయతీ ఏంటి? ఇప్పుడు ఈ 6 లక్షలు ఎట్లా? ఈ 6 లక్షల కోట్లు అభివృద్ధికి ఎప్పుడైనా మనం ఒక దందా చేస్తాం, ఒక బిజినెస్ చేస్తాం. బిజినెస్ 1,00,000 రూపాయలు పెట్టి మీరు కూడా ఆలోచన చేయండి. జర్నలిస్టులు కానీ, మేధావులు కానీ, తెలంగాణ ప్రజలు ఆలోచన చేయండి. 1,00,000 రూపాయలు పెట్టి ఒక బిజినెస్ స్టార్ట్ చేస్తాం. ఎందుకోసం చేస్తాము? 1,00,000 రూపాయల మీద ఒక 10,000 అన్న 20,000 లాభం వస్తే నెలకు దాన్ని మిత్తి కట్టుకోవాలి. 1,00,000 రూపాయల మిత్తి కట్టుకోవాలి. బిజినెస్ తెచ్చింది, మిగతాది పిల్లలు నడుపుకోవాలి. ఇది కదా సిస్టమ్. ఎవరన్నా అడిగితే చెప్తావు. నువ్వు ఛాయ్ అమ్ముకునే మన తమ్ముడు ఎవడో రోడ్డు మీద ఉన్న ఇడ్లీ బండి తమ్ముడు అడిగినా చెప్తాడు. ఏనా నువ్వు ఎంత తెచ్చుకున్నావు అప్ప అంటే, 60 రూపాయల దుకాణం నేను 50,000 మిత్తి తెచ్చుకున్నా సార్, ఇంట్రెస్ట్ పోగా ఇంట్రెస్ట్ కట్టేస్తా, మళ్ళీ అసలు ఇంత కడతా, మళ్ళా ఇంత పిల్లలకి ఇంత తీసుకోపోతా అని మన రోడ్డు మీద మనం టీ స్టాల్స్ ఆడేయడం మనం అడిగితే చెప్తారు ఎవరైనా. మేము అడుగుతున్నాం, కాంగ్రెస్ పార్టీ అడుగుతున్నాం, మా గవర్నమెంట్ అడుగుతున్నా, సీఎం రేవంత్ రెడ్డి, మా ఫైనాన్స్ మినిస్టర్ అడుగుతున్నారు. నువ్వు 6 లక్షలు అప్పు తెచ్చినావు, ఓకే. ఈ 6 లక్షల మిత్తి ఎక్కడి నుంచి కడుతున్నావు? జవాబు చెప్తావా? 6 లక్షల మిత్తికి జవాబు చెప్తావా? ఈ దమ్ముందా? ఈ స్ట్రాటజీ నీ దగ్గర ఉందా? అప్పు చేసేటప్పుడు ఏ తెలివితోటి నువ్వు 6 లక్షలు అప్పు చేసినావు? ఈ 6 లక్షల అప్పుతోటి నువ్వు దాని ఇంట్రెస్ట్ ఎంత కడతా అని నువ్వు తెచ్చినావు? దాని యొక్క అసలు ఎంత కడతా అని తెచ్చినావు? మరి ఇప్పుడు ఇల్లు గడవాలి కదా. అంటే ఇల్లు అంటే ఇక్కడ మన ప్రజలు, మేము తెలంగాణ ప్రజల కోసము. ఇప్పుడు నా భార్య ఉన్నదప్ప, నా భార్యనే ఉన్నది. నేను రోజు 10,000 రూపాయలు అప్పు తీసుకొచ్చి పెళ్ళానికి రోజు చేస్తుంటా. నా పెళ్ళాన్ని చీరెప్పిస్తా, నా పెళ్ళాన్ని బువ్వ పెడతా, మంచిగా చూసుకుంటా నా పెళ్ళాన్ని. ఒక రోజు అవుతుంది, ఒక రోజు అడగదు, రెండో రోజు అడగదు, నెల అడగదు, 3 లక్షలు అప్పు అవుతుంది అన్న. చిన్న అప్పులోడు వస్తాడు. అప్పటిదాకా నా పెళ్ళానికి తెలియదు. ఏంది అప్పులోడు వచ్చిండు, వాడు 3 లక్షలు అంటున్నాడు. ఏం చేసినావు 3 లక్షలు అంటే, రోజు నీకు చీర ఇప్పించినా, అవి ఇప్పించినా, ఇవి ఇప్పించినా,
నీ బువ్వ పెట్టింది ఆ అప్పుతోటే పైసలు నేను అంట. నా పేర్లు ఏమంటుంది? నీకు ఇవి ఓడదామన్నాడు, ఇవన్నీ అప్పు తెచ్చి నన్ను ఓడు చీర కొనియమన్నాడు, బువ్వ పెట్టమన్నాడు. ఉన్నదో గంజో దాకా బతుకుతుంటే కాదు ఈ అప్పులతో మరి ఈ పంచాయతీ ఆడగొడ కొడుతావు ఇప్పుడు ఇదంతా. ప్రజలు అడిగినారు, అప్పు తీసుకొచ్చి మాకు అన్నం పెట్టు, మాకు అనలే కదా. నీకు ప్రభుత్వం ఇచ్చినప్పుడు జిమ్మెదారిగా నా భార్యని ఏమంటుంది, నువ్వు బిజినెస్ చెయ్యి, దాని మీద ఆమ్దాన్ని పెట్టి నన్ను నడుపు, నా పిల్లలను నడుపు అంటుంది. కానీ నువ్వు అప్పులపల నువ్వు రేసుకొని నన్ను అన్నది కదా. ప్రజలు కూడా అంతే. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అంటే ఈ ప్రజలంతా బిడ్డలు లాంటి వాళ్ళు. నీ బిడ్డలను అప్పుల పాలు చేసి, నీ బిడ్డలంటే కేటీఆర్ కాదు, ముఖ్యమంత్రి కుర్చీకి బిడ్డలు అంటున్నాను నేను. కేటీఆర్, హరీష్ రావు, కవిత ఖాందాన్ అంతా సేఫ్, నో ప్రాబ్లం. వాళ్ళకి అప్పులు లేవు, సప్పులు లేవు, సీలకు ఉన్నాయి. వాళ్ళ గవర్నమెంట్ లేకపోయినా లండనో బిండనో యానోదరాలు సెటిల్ అయిపోతారు, నో ప్రాబ్లం వాళ్ళకు. మన 4 కోట్ల చిల్లర ఎంత ఇప్పుడు అన్నా, 4 కోట్ల మంది ప్రజలు ఇప్పుడు ఏమంటున్నాడు అసెంబ్లీలో కేటీఆర్, మేము తెలంగాణ ప్రజలకి కోసం అప్పు చేసినాం అంటున్నాడు. తెలంగాణ ప్రజలు సేమ్ నా ఇంటి కథ, నా పిల్లం కథ చెప్పిన తెలంగాణ ప్రజలు కూడా అంతే అంటారు. నువ్వు ముఖ్యమంత్రిని చేసినప్పుడు నువ్వు ఆమ్దాని మీద మమ్మల్ని నడుపు, అది ఇంటి యొక్క బాధ్యత. అది ఇప్పుడు నువ్వు అసెంబ్లీలో నువ్వు మాట్లాడుతున్నావు, ఏం మాట్లాడాలి అవి? జిమ్మెదారి ముచ్చట్లు అవి. హరీష్ రావు మాట్లాడుతున్నాడు, ఫైనాన్స్ మినిస్టర్, అదే మాజీ ఫైనాన్స్ మినిస్టర్. బొంగరం నీది కాదు, తాడు నీది కాదు, మస్తు మాట్లాడుతున్నావు. బొంగరం నీది, తాడు నీది అయితే ఆ మాటలు వేరే ఉంటాయి. నీ జేబులకే ఇంక కట్టావు కదా, నీదేం పోతున్నది హరీష్ రావు? మామయ్య ఆడ సంతకం పెట్టమంటే ఆడ పెడతీవి, బామర్ది ఆడ గుంజమంటే ఆడ గుంజుతీవి. నీకు ఆడ ఎక్కాలి రావు, పిక్కాలి రావు నీకు దాంట్లో. ఏంటి ఇదంతా పిల్లల పరిష్కారం అయిపోయింది, గోటీలాట. గవర్నమెంట్ ఫామ్ చేసి గవర్నమెంట్ నడపాలంటే ఒక జిమ్మెదారి, ఒక జవాబారి తెలంగాణ ప్రజలకు. మాట్లాడుతూ హైటెక్ సిటీ అదేంది వెనకది కేబుల్ బ్రిడ్జ్. అరే నీ అమ్మ, నువ్వు ఒక్క కేబుల్ బ్రిడ్జ్కే ఇన్ని వందల కోట్ల రూపాయల పబ్లిసిటీ చేస్తే మా వాళ్ళు ఔటర్ రింగ్ రోడ్ వారారు ఎవరు చేసి కూర్చారు? రాజశేఖర రెడ్డి గారే కదా. మెట్రో తెచ్చింది ఎవరు? ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. అరే ఎంత టూ మచ్ ఇదంతా. ఒక్క బ్రిడ్జ్కే నువ్వు ఇంత పబ్లిసిటా? అది ఒక పార్ట్, గవర్నమెంట్లో ఒక బాధ్యత. అది ఎక్స్ప్రెస్ హైవే ఆసియాలో పెద్దది, నంబర్ 1. ఇది చాలా టూ మచ్. ఇది మీరు మళ్ళీసారి అట్లా మాట్లాడితే దాని అయ్యే మాట్లాడతాను నేను కూడా మళ్ళీ. సార్ ఇంకా కాలేజ్ వచ్చారు, ఒక్క సెకండ్ ప్లీజ్. మీరు కొంత కోఆపరేట్ చేయాలి, ఎందుకంటే 500 గ్యాస్ సిలిండర్ కూడా వస్తుంది త్వరలోనే. 500 గ్యాస్ సిలిండర్ మీకు కూడా అందరికి వస్తున్నాయి, మీకు కూడా వస్తాయి, అందరికి వస్తాయి, ప్రెస్ వాళ్ళకు కూడా వస్తాయి. చెప్తా నేను, సీఎం గారికి చెప్తా. మీకు ఇళ్ళ జాగాలు ఇవ్వమని కూడా చెప్తా నేను, సీఎం గారికి ఐడియా ఉంది, నేను చెప్తా. మీకు ప్రెస్ వాళ్ళకి ఇళ్ళ జాగాలు ఇవ్వమని కూడా చెప్తా. మీకు జిల్లాలో ఇవ్వమంటా, స్టేట్లో కూడా ఇవ్వమని చెప్తా. చేతనంత వరకు ఈసారి బయట పడేయండి సీఎం గారికి నేను చెప్తాలే. సీఎం గారి ఐడియా ఉంటుంది, నేను మళ్ళీ కూడా చెప్తా. మహిళలకు కూడా 2500 త్వరగా వస్తాయి, 2500 గృహలక్ష్మి తొందరగా వస్తాయమ్మా. ఏం టెన్షన్ పడకండి. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ఫుల్ టైం అదే పని మీద ఉన్నాడు. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ అబ్జర్వేషన్లో పెట్టిరు, మొత్తం ఏమి ఇబ్బంది లేదు. అచ్చా, ఇక అసలు కథకు వస్తాం మీకు ప్లీజ్. ఇది అయిపోయిందా? ఇంకా నాకు 4 పేజీలు ఉన్నాయి, దయచేసి కోఆపరేట్ చేయాలి మీరు ప్రస్తుతం ప్లీజ్. భయ్ మేము గవర్నమెంట్లో ఉన్నాం, మాది ఇవ్వండి భయ్. మీరు వాళ్ళు గవర్నమెంట్లో గంటలు నడిపించారు కదా. మేమైతే మీకు డెమోక్రసీలో అడుగుతున్నాం. మీడియా యాజమాన్యానికి నేను రిక్వెస్ట్ చేస్తున్నా,
ఆల్ ఛానల్స్ యజమానులకు నేను రిక్వెస్ట్ చేస్తున్నా, దయచేసి ఈరోజు మా సీఎం రేవంత్ రెడ్డి, మా క్యాబినెట్, మా డిప్యూటీ సీఎం, మా సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తున్నది, ఏం చేసింది, ఏం చేస్తుంది, ఏం చేయబోతుంది, ఈ బీఆర్ఎస్ కుట్రలను మేము ఎట్లా తిప్పికొట్టాలి ప్రజలకు తెలవాలి. ప్లీజ్ కోఆపరేట్ చేయండి. మీరు దయచేసి రిక్వెస్ట్ చేస్తున్నా, మీరు అన్ని ఛానల్ లైవ్ పెట్టండి మాకు దయచేసి. అసలు కథ చెప్తా మీకు ఇప్పుడు. ఇది ఏంది బై 420 పంచాయతీ ఏంది ఇప్పుడు? ఓకే, మీరు నేను ఒక్కొక్కటి చదువుతా, దయచేసి మీరు ఇది వినాలి అందరు కూడా. కేటీఆర్ ఇద్దరు బామర్దులు అంటే జోగాడు బాగాడు, తప్పదు ఇక మాకు అనాల్సిందే. నువ్వు మా ముఖ్యమంత్రి నోటికొచ్చిన మాట్లాడితే మేమెందుకు కూకుంటాం? ఇక్కడ మా సీఎం రేవంత్ రెడ్డిని, మా కాంగ్రెస్ పార్టీని అంటావా? ఎట్లా అంటావు నువ్వు? నేనంటే కేటీఆర్ని ఛాలెంజ్ చేస్తున్నా. నువ్వు ఎట్లా నీకేం హక్కు ఉంది? తిరుపాల్ రెడ్డి ప్లీజ్ పెట్టాయి. ఏం హక్కు ఉంది చెప్పండి, నేను అడుగుతా. సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు కాంగ్రెస్ ఇవ్వకపోతే, సారీ తెలంగాణ, ఇది కాంగ్రెస్ ఉంది కదా, కాంగ్రెస్ అని వస్తుంది. తెలంగాణ ఇవ్వకపోతే చిన్నన్న రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి కాకముందే 40 మంది ఎమ్మెల్యేలతోటి తెలంగాణ కోసం స్టార్ట్ చేసిండు. ఓకే, చిన్నారెడ్డి గారు చిన్నన్నంటే ఓకే. నేనేమంటున్నంటే సోనియా గాంధీ, రాహుల్ గాంధీ తెలంగాణ ఇవ్వకపోతే మీరు అట్లా అనొద్దయా, తప్పు. కేటీఆర్కి చెప్తున్నా, నేను హరీష్ రావుకి చెప్తున్నా, టూ మచ్. మరి మీరు అట్లా మాట్లాడకండి, పద్ధతి కాదు అది. మీకు అట్లా మాట్లాడే మీకు ఆ రైట్స్ కూడా లేవు. నేనే బెస్ట్ కదా. నేను ఒక స్టాండ్ తీసుకుని ఒకటే స్టాండ్ మీద ఉన్నా అన్న. వీళ్ళు నా పక్క కూర్చొని వీళ్ళకి సంబంధం లేదు. నా స్టాండు చిన్నారెడ్డికి మెట్టు సైకిళ్ళకి సంబంధం లేదు. నా సెల్ఫ్ స్టాండు. నేను అప్పుడు ఇవ్వద్దానా, ఇచ్చినా కూడా ఎందుకు ఇచ్చినా కూడా అన్న. నేను నాది నా స్టాండ్ వేరే.